ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. సమ్మర్ హాలిడేస్ ముగుస్తున్న నేపథ్యంలో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనాలు బారులు తీరిన దృశ్యాలు అలిపిరి వద్ద మనం చూస్తున్నాము. తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. సమ్మర్ హాలిడేస్ ముగుస్తున్న నేపథ్యంలో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అలిపిరి మెట్టు వద్ద భక్తుల రద్దీ నెలకొంది. మరికొన్ని రోజుల్లో స్కూల్స్ ప్రారంభమవుతుండడం, దీనికి తోడు వీకెండ్ డేస్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శిలాతోరణం వరకు సామాన్య భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో యొక్క తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి మెట్ల మార్గం వద్ద తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ కొండపైకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గం గుండా కొండకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అలిపిరి మెట్ల మార్గం వద్ద గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉండడంతో ప్రత్యేకంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 72,000 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ మనకు అందుబాటులో. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చున్నారు? ఎలా అనిపిస్తుంది దర్శనానికి వెళ్తూ ఉన్నారు తల్లి? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా? జగద్గిరి గుట్ట నుంచి వచ్చి హైదరాబాద్ నడిచి వెళ్తున్నారు. నడిచి ఎలా అనిపిస్తుంది? బాగుంది. ప్రస్తుతం మనకు కొంతమంది భక్తులు ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి. తల్లి, ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా? ఎలా? జయదరిగుట్ట హైదరాబాద్ నుంచి వచ్చి ఫస్ట్ టైం నుంచి వస్తున్నాం. ఫస్ట్ టైం నడుచుకుంటూ వెళ్దామని. మీరు చెప్పండి తల్లి, ఎలా అనిపిస్తుందమ్మా నడుచుకుంటూ? చాలా బాగుంది. ఫస్ట్ టైం వస్తున్నాం మేము. స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు ప్రధానంగా అలిపిరి వద్ద మెట్లకు పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? ఎలా అనిపిస్తుంది? శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం సార్. నైట్ ట్రైన్ అవైలబుల్ లేకపోతే బస్సులో వచ్చాం సార్. ఇప్పుడు ఇక్కడే రెడీ అయ్యి శ్రీవారి నడక మార్గాన్ని అలిపిరి నడక మార్గాన్ని వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్. కాబట్టి క్రౌడ్ చాలా ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల, శనివారం పైగా యాస సెలవులు ముగియడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు సార్. అక్కడ లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టడానికి మాకు 1 అవర్ పట్టింది సార్. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళడానికి పిల్లలతో ఎంత ఇబ్బంది పడాలో చూడాలి సార్. నేను కూడా ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి దయ వల్ల పూజ అంతా సరిగా జరుగుతుందని మేము భావిస్తున్నాం సార్. గోవింద గోవింద. ప్రస్తుతం మనం చూస్తున్నాం నడక మార్గం గుండా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి భక్తులు కాలినడక మార్గం గుండా గోవింద నామస్మరణ చేసుకుంటూ వారంతా కూడా కొండపైకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సర్వదర్శన టోకెన్లు లేని భక్తులకు ప్రస్తుతం 20 గంటల సమయం పడుతోంది. కొండపైన అయితే సామాన్య భక్తులు దర్శనానికి శిలాతోరణం వరకు క్యూ లైన్ బయట వెళ్ళడంతో భక్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వేసవి సెలవులు ముగియడంతో
భక్తుల రద్దీ అయితే ప్రస్తుతం తిరుమల సప్తగిరులన్నీ కూడా గోవిందనామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి మెట్ల మార్గం నుంచి.